విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి. ఒక్క రివ్యూ కూడా జరపకపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న వంగలపూడి అనిత. నిర్మాణాలపై విష ప్రచారాన్ని మానుకోవాలన్న మాజీ మంత్రి. ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు చేయొద్దంటూ హితవు పలికిన గుడివాడ అమర్నాథ్. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న బక్రీద్ ప్రార్థనల సందడి. త్యాగ నిరతికి నిదర్శనం బక్రీద్ అంటూ సందేశం ఇచ్చిన ఇమాంలు. ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా సాగిందని, తక్షణం దానిపై ఉక్కుపాదం మోపడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో హోంశాఖ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, విధానాల వల్ల 1230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడేది, మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే, ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని, అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను ఏమంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ, గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా, మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది. అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు. లైక్ గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే, గంజాయి వ్యాపారంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి, 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ, ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు, మిగతా అన్నీ, దాన్ని ఈవెన్ 2 వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా
గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. స్మెల్ డిటెక్ట్ చేయాలి, వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్, 2. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. ఇంకోటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పొడుగు పెట్టేశారు. ఇక పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో. హోమ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు. ఈ రోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ 5 సంవత్సరాలు. పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని, డ్రగ్స్కి రాజధాని చేశారు. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. గంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పాను. ఎవరైనా ఒకటే తప్పు చేసినవాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. విశాఖ విమానాశ్రయంలో సోమవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన వీరికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కూటమి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పూలదండలు, బొకేలతో ఘన స్వాగతం పలికారు. వారు నగరానికి వచ్చిన సందర్భంగా విశాఖ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలతో మారుమోగిపోయింది. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి మద్దిలపాలెం మీదుగా ర్యాలీగా బయలుదేరి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. కాగా అక్కైపాలెం జంక్షన్ వద్ద విశాఖ నిరుద్యోగ యువత నాయకులు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో 2 మంత్రులకు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువత వారి భవితపై ఆశలను కోల్పోయిన తరుణంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్తో నూతన ఉత్సాహం నెలకొందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రతి ఏటా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్తో పాటు ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు 6500 పోలీస్ శాఖ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రంథాలయ సంస్థ, విశ్వవిద్యాలయాల ఖాళీలు కూడా నింపేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీలు ఇచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయ్యే ముందు 6100 ఉద్యోగాలకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అపహాస్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి నారా లోకేష్, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిపి అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని హామీ ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు కుటుంబ సభ్యులతో కలిపితే 1,20,00,000 మంది మేమందరం కూడా నడుం బిగించి ప్రతి ఒక్కరం కనీసం 10 మందిని మోటివేట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిద్దామని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థులను సంకల్పంగా పెట్టుకున్నాం. దాని ప్రతిఫలంగా
ఈరోజు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 ఉద్యోగాలకి సంతకం పెట్టడం చాలా అభినందనీయంగా భావిస్తున్నాం. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కూడా. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు రానున్న కాలంలో మీరు ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. గ్రూప్ 2 2 నెలల వాయిదా వేయాలి. గ్రూప్ 1 డిప్యూటీ డిఓ ఉద్యోగాలకు 1:100గా ప్రకటించి ఉద్యోగ వ్యయ పరిమితి 47కు పెంచి తక్షణమే రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు ప్రక్షాళన చేసి వీసీలందరినీ మార్పులు చేసి మరి విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బందితో పాటు బ్యాక్లాగ్ ఉద్యోగాలని తక్షణమే నింపాలని చెప్పి మేము ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నాము. విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని చట్టసభల్లో ప్రాధాన్యత ఇమ్మని గత ప్రభుత్వంలో అడిగితే నిమ్మక నీరెత్తినట్టు ఊరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి నిరుద్యోగ యువతను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మాకు చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వండి. మీతో కలిపి పోరాడతాం, పనిచేస్తాం, సాధిస్తాం. రాష్ట్రంలో మళ్ళీ ఏ రాజకీయ పార్టీ మీకు పోటీ లేకుండా చేస్తామని ఈరోజు మీకు చెప్తున్నాం. తాము చేసే సామాజిక సేవలో భాగంగా రామ్నగర్లోని విశాఖ సేవా సదన్ మున్సిపల్ పాఠశాలలో బెంచీలను, ఆధునిక కంప్యూటర్లను అందజేశామని వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర తెలిపారు. గత 50 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు నిరంతరంగా విద్యాసేవ చేస్తున్న విశాఖ సేవా సదన్ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయంగా నేడు నూతన కంప్యూటర్లను అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వాసవి ఇంటర్నేషనల్ సభ్యులు మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉండే నిరుపేద విద్యార్థులు ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తారని, వారికి ఆధునిక విద్యా ప్రమాణాలను కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు స్కూల్ను దత్తత తీసుకుని కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా నేడు కార్యక్రమంలో భాగంగా 2 లక్షల రూపాయలు విలువ చేసే కంప్యూటర్లు, బెంచీలను స్కూల్కు అందించామని తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు అమర్నాథ్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే సింగిల్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. మోర్ దెన్ 1 lakh మెంబర్స్, 1860 క్లబ్స్, 8 కంట్రీస్లో 9 స్టేట్స్లో ఉండే ఒక సింగిల్ ఆర్గనైజేషన్. అట్లా అంటే ఇది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టుమే. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారంగా వీఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ, ఇట్ ద సొసైటీ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ద రైట్ నౌ వీఆర్ డూయింగ్. ఇక్కడ విశాఖపట్నంలో మన ఈ స్కూల్లో మోర్ దెన్ 53 ఈ స్కూల్లో మన వాసవి క్లబ్ విశాఖ కపుల్స్ వాళ్ళు చాలా సూపర్గా, వైజాగ్లో వాల్టర్ కపుల్స్ వాళ్ళు చాలా సూపర్గా ఈ స్కూల్ ఫుల్గా పెయింట్ చేసి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ అప్డేట్స్ ఫుల్గా కంప్యూటర్స్ అండ్ ఆల్సో టేబుల్ చైర్స్ అంతా చేసిస్తూ ఉంటారు. టు ద సొసైటీ దే ఆర్ డూయింగ్. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోట గుడ్ విల్ విజిట్ అట్లా అనేది ప్రతి ఒక్క క్లబ్ను నడిచేప్పుడు దే ఆర్ డూయింగ్ ద సర్వీస్. నేటికి యాజ్ అ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐఎమ్ విజిటర్ ఫర్ ద వైజాగ్. ఈ వైజాగ్ ఈ డిస్ట్రిక్ట్ 201కు మై లవ్లీ బ్రదర్ ఈజ్ ద వివి గుప్తా ఈజ్ ద గవర్నర్ ఫర్ దట్ హియర్. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ యూ ఫర్ దట్ ద డెడికేటెడ్ అవర్ వాసవియన్ ఈచ్ అండ్ ఎవరీ కాంట్రిబ్యూటర్ ఫర్ ద డొనేషన్. ఈ విశాఖ సేవా సదన్ స్కూల్ రామ్నగర్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్కి కంప్లీట్ పెయింటింగ్ అనేది మేము చేయించడం జరిగిందండి వాల్స్కి. అలాగే ఒక 3 కంప్యూటర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఫర్నిచర్, టేబుల్, ఆఫీస్ చైర్స్ ఒక 4 చైర్స్, అలాగే సిమెంట్ బెంచెస్ ఒక 5. ఆల్మోస్ట్ మేము 1,75,000 వర్త్ ఈరోజు వారికి డొనేట్ చేయడం జరిగిందండి. మా క్లబ్ ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ స్కూల్కి ఆల్మోస్ట్ 51 years ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. సో ఈ కార్యక్రమానికి చైర్మన్గా అమర్నాథ్ గారు, మా క్లబ్ అమర్నాథ్ గారు నిర్వహిస్తున్నారు.
ఇది విశాఖ సేవా సదన్ అని 1971లో వివి గిరి గారు మిసెస్ సరస్వతి గిరి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బిలో పావర్టీ లేని పిల్లలు ఇక్కడ చదువుతుంటారండి. వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ అవసరమైన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా సుమారు 2 లక్షల రూపాయలు పెయింట్స్ అయితే కానీ, కంప్యూటర్స్ అయితే కానీ, సిమెంట్ బెంచెస్ అయితే కానీ అలాగే ఇవ్వడం జరిగిందండి. అన్నీ మా క్లబ్ మెంబర్స్ సహాయంతో అలాగే స్పాన్సర్స్ సహాయంతో చేయడం జరిగింది. ఈ స్కూల్కి ఇంకా చాలా నీడ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ఋషికొండ నిర్మాణాలపై ప్రస్తుత అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గుడివాడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల నుండి ఋషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వచ్చారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ప్రజలు ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలను మానుకోవాలంటూ హితవు పలికారు. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలని గడిచినటువంటి మా ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాలని అవేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందినటువంటి సొంత భవనాల్లాగా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని అలాగే చాలామంది మీడియా సహచరులని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు.
జీవో నెంబర్ 596ను రద్దు చేయాలంటూ కుల వివక్ష పోరాట సమితి నాయకులు సుబ్బన్న డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని దళితుల భూములను రక్షించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములను అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు కలిసి 596 జీవో పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. దళితుల భూములకు ఉత్తరాంధ్రలో రక్షణ కల్పించే విధంగా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ వంటి అధికారుల తోడ్పాటు కూడా వీటిలో ఉండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ సభ్యులు, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర దళితులకు ఏదైతే అసైన్డ్ భూములు ఆనాడు ప్రభుత్వం అప్పగించిందో ఆ భూములన్నీ, అసైన్డ్ భూములన్నీ కూడా ఈరోజు భూబకాసురులు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళంతా కూడా అనేక ఎకరాల భూములు, వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాగే దళితులకి భయపెట్టి వాళ్ళ భూముల్ని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈ భూములు దళితులకి అమ్ముకోవడానికి హక్కు లేదు, ఎవరికి కొనే హక్కు కూడా లేదు. అటువంటి భూముల్ని ఈరోజు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మేము సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు దళిత భూముల్ని రక్షణ కల్పించడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, గతంలో దాని వివరాలు అడిగితే, ఈ అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ వివరాలు అడిగితే దాటివేశారు. ఎలక్షన్ ఉందనేసి అధికారులకే సరైన అవగాహన లేదు భూమి ఎంత ఉందో, ఎక్కడుందో అనేసి. ఎందుకంటే కలెక్టర్ సహా దీంట్లో కొమ్మకైపోయి అసైన్డ్ భూములు అన్యాక్రాంతం చేయడానికి వాళ్ళ భూబకాసులకు సహకరిస్తున్నారు. అటువంటి విధానాలు తీసుకొచ్చి 596 జియో తీసుకొచ్చి దళిత భూముల్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కేవీపీఎస్ తిప్పికొడుతుంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీంట్లో జోక్యం చేసుకొని ఎక్కడైతే భూములు అన్యాక్రాంతమయ్యాయో అన్నీ కూడా దళితులకి అప్పగించేటట్టు చర్య తీసుకోవాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వన్ టౌన్ రోజ్ హిల్స్ పై తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్స్ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై ఈ సమావేశంలో చర్చాగోష్ఠి జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 65 మంది అడ్వకేట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్స్ ఫోరం చైర్మన్ రిఫరెంట్ డాక్టర్ జయరావు పొలిమేర మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు చట్టంపై అవగాహన కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో 2 సార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహించామని, ఇది 3వదని తెలిపారు. ప్రతి న్యాయవాది చట్టంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడంతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నదే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ రెవరెండం రాజు అలెక్స్, జెస్సీ కురియన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చట్టంపై అవగాహన కలిగించాలని మన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగానో ఆశిస్తున్నారు. చట్టం ఎవరి చుట్టం కాదని చెప్తున్నా కూడా మనం వింటున్నాం. కనుకనే కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ అనే అంశంపై కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు నెమరు వేసుకుంటూ ఎలా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఎలా వారికి మనం తోడ్పడాలని ఆలోచించిన ఆలోచనకి ప్రతీకనే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. 65 మంది అడ్వకేట్స్ 2 రాష్ట్రాల నుంచి రావటం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. హైదరాబాద్లో వేసినప్పుడు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు మరియు హైకోర్టు జడ్జి గారు వచ్చి వారు కూడా మాకు మంచి సలహాలు ఇస్తూ అవగాహన చేశారు. అందుకే ఇలాంటి యొక్క చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రతి లాయర్ కూడా చట్టంపై సత్యమైన అవగాహన కలిగి ఉండాలని, ఆ సత్యం కోసం, న్యాయం కోసం ప్రతి అడ్వకేట్ తన నైపుణ్యంతో చట్టాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఆ చట్టానిపై అవగాహన కలిగి ఉంటూ మరియు మీరు నమ్ముకున్న దేవునిలో కూడా మీ దేవుడు ఇచ్చే చట్టమేంటో కూడా దాని అవగాహన కలిగి ఉంటే
మన దేశం, మన రాష్ట్రాలు శాంతి, ప్రేమ, ఐక్యత, ఆనందం, నీతి, న్యాయం అనే సత్వంతో ఉండాలని ఆశిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర కీలకమైనదని ప్రముఖ ఆర్జే వీరుమామ తెలిపారు. అంతర్జాతీయ పితృదినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర్ తీరంలో నాన్నకు ప్రేమతో 8వ సీజన్ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తండ్రులు చిన్నారులతో హాజరై ర్యాంప్ వాక్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వీరుమామ మాట్లాడుతూ భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి రోల్ మోడల్ అని, ఆయన్ను మించిన హీరో ఉండరని ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ స్పాన్సర్లు లాజరస్ హాస్పిటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఆయనతో నటించిన ఎవరైనా పద్మజ హ్యాపీగా ఉంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విధంగా నా క్లినిక్ని, నా హాస్పిటల్ని ఇలా ప్రమోట్ చేసుకోవడం కూడా ఒక విధంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో హీరో, ఫస్ట్ హీరో వాళ్ళ ఫాదరే. అలానే నాకు కూడా నా లైఫ్లో మా ఫాదరే నా ఫస్ట్ హీరో. అలానే నా కూతురికి కూడా నేనే హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు హీరో సమర్పించు మై ఫాదర్ ఇస్ అ సూపర్ హీరో నాన్నకు ప్రేమతో, ఇది సీజన్ 8 అన్నమాట. నాన్నకు ప్రేమతో సినిమా వస్తున్నప్పటి నుంచి ఫాదర్స్ డేని మనం చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈసారి హీరోతో పాటు శ్రీధర్స్ ఎస్థెటిక్స్, అలాగే లాజరస్ హాస్పిటల్స్ వీళ్ళందరి సపోర్ట్తో ఇక్కడ మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న మెరైన్ ఎక్స్పో ప్రాంగణంలో ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సుమారు 100 ఫాదర్స్ వాళ్ళ కిడ్స్తో వచ్చి ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఎమోషనల్గా తీసుకుని భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంది ఫాదర్స్కి ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈరోజు 4 పోలీస్ ఆఫీస్తో పాటు ఎంతో మంది సేవలు అందించిన వాళ్ళు కూడా మరి ఫెలిసిటేషన్ చేస్తున్నాం. ఈరోజు మై మ్యాచింగ్ విత్ డాడ్, ర్యాంప్ వాక్ విత్ డాడ్, డాన్స్ విత్ డాడ్ అనే ఈ 3 రౌండ్స్తో పాటు సుమారు 200 బహుమతులను ఈరోజు ఈ ఫాదర్స్ డేలో ఇలా ఇస్తున్నాం. ఈరోజు డాక్టర్ శ్రీధర్ గారు, ఎందుకంటే కాస్త మనం ఏజ్ అయిన తర్వాత అందం తగ్గుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి మరింత అందం మరి ఇవ్వడం కోసం మరి ఈరోజు డాక్టర్ శ్రీధర్ ఎస్థెటిక్స్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. హీఈస్ అ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ హీరో. ఎందుకంటే ఫాదర్ అనగానే హీరో, అండ్ హీరో ఈజ్ మై ప్రజెంటింగ్ స్పాన్సర్. అలాగే ఈ వండర్ఫుల్ ఈవెంట్ని మా వీరు మామాస్ బ్రాండ్ నుంచి విశాఖపట్నంలో ఎటువంటి ఈవెంట్ చేసినా కూడా ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తూ హిట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క ఫాదర్కి కూడా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రమ్ వీరు మామా. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా నియమింపబడిన తర్వాత తొలిసారి విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. అదే నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహంతో విశాఖ ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఆయనకు ఘన సత్కారం చేసి ఒక ర్యాలీగా సాగుతూ గాజువాక వరకు చేరుకున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా పాలన సమరగీతం పాడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకా విధి విధానాలు అన్నీ కూడా మరి గడప గడపకు అని చెప్పి ఆయన తిరిగి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి చెందలేని ఈ రాష్ట్రంలో మరలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావాలన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశాలతో ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి ఓట్లతో ఈ రాష్ట్రంలో 164 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి వచ్చినట్లయితే పల్లా శ్రీనివాసరావు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి
175 నియోజకవర్గాలన్నింటిలో కూడా గాజువాక నియోజకవర్గం 95,235 ఓట్లు కన్విజన్ సాధించినటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. ఎటువంటి ఆటంకాలు రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా కలిపి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారిని నియమించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి గాజువాక ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం పలకడానికి ప్రతి ఒక్క తెలుగు మహిళలు అయితేనేమి, ప్రతి ఒక్క కార్యకర్తలు అయితేనేమి స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి ప్రాంగణంకి వచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి సముచిత స్థానాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిలో ఉండే గొప్పతనం అదే. మరి ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు చాలామంది అయితేనే, సీనియర్ నాయకులు అయితేనే బోల్డ్ మంది కూడా కష్టపడి పార్టీని వెన్నుముకగా నడిపించి కష్టకాలంలో నష్టకాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి వారికి కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యకర్తని మర్చిపోరు. అలాగే ఈరోజు మరి ఘన స్వాగతం, అలాగే మా అనితమ్మకు కూడా హోమ్ ఇవ్వడం అనేది కూడా అది మాకు చాలా ఆనందకాయమే. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళని కూడా ఎంత రాక్షసుడి పాలనలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా రోడ్డు ఎక్కి ఎంతో ఇబ్బందులు పెట్టి చాలా గురి చేశారు ఆ గవర్నమెంట్లో ఉండేటప్పుడు. ఇప్పుడు మా అనితమ్మకి హోమ్ వచ్చిన తర్వాత మా అందరం కూడా చాలా ఆనందంగా ఉంది. మహిళల తరపున మేము అందరం కూడా మా మహిళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క శాఖలు ఇచ్చిన మా మంత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే అండి. మా పల్లా గారికి రాష్ట్ర అధికార అధ్యక్షుడి పదవి టీడీపీ తరపున ఇచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, మా గాజువాక ప్రజలందరి తరపున, వైజాగ్ ప్రజలందరి తరపున మా ధన్యవాదాలు. మా పల్లా గారు 95,235 అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించినందుకు గాజువాక ప్రజలందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు. నిజంగా మా టీడీపీకి అంత మెజార్టీ ఇచ్చినందుకు ఏపీ ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఇదేంటంటే విజనరీ లీడర్ చంద్రబాబు గారు. దాన్ని గుర్తించి చంద్రబాబు గారు వస్తేనే ఏపీ డెవలప్ అవుతుంది అనేది గుర్తించి మంచి పని చేశారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈరోజు మన పరిస్థితి వేరుగా ఉండేదండి. ఇప్పుడు ఇంకా అంతా అభివృద్ధి మీదే చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ చేస్తారండి. మన ఏపీకి మంచి రోజులు వచ్చినట్టే అండి. యువతకి అందరికీ ప్రతి ఒక్కరికి మంచి రోజు వచ్చినట్టే అండి. అందరికీ, ఏపీ ప్రజలందరికీ ఇంకొకసారి మా టీడీపీ తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పల్లా గారికి దక్కిన గౌరవము ఆయన కష్టార్జితం అండి. అందరికీ తెలుసు. ఆయన 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎంత కష్టపడ్డాడో, పార్టీ కోసం ఎంత శ్రమించాడో ఆయనకు తెలుసు. గాజువాక ముద్దు బిడ్డగా ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత అందరి మీద ఉంది. అందరూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయన కోసం బాగా పనిచేశారు. మా అందరికీ బాగా నమ్మకం ఉందండి. ఆయన కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, మన స్టేట్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆయనకి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. పల్లా గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీని గారిని నిర్ణయించినందుకు నారా చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా బీసీలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ జిల్లాల 175 కాన్స్టిట్యూషన్లో కూడా బీసీలు కార్యక్రమం, బీసీలు ఎక్కువ మీద ఇప్పుడు వీనికి స్టేట్ మొత్తం మీద 175 కాన్స్టిట్యూషన్లో కూడా 95,000 మెజారిటీ వచ్చిందంటే రికార్డు సృష్టించాడు. ఓటర్లు కూడా మంచి స్పందన వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ముందుగా నడిపించి అలాంటి వ్యక్తికి వేళ జిల్లా అధ్యక్షుడు చేశాడు. ఇప్పుడు స్టేట్ అధ్యక్షుడు చేయడం అందరూ బీసీలకు అందరికీ గర్వంగా ఉన్నది. ఇంకా గవర్నమెంట్ ముందుకి ఆయన తీసుకెళ్తాడని ప్రజలంతా ప్రజాశ్రేయస్ కోరుకొని ఇంకా మంచి పదవులు పొంది ప్రజలు మంచి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారికి కానీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మట్టుగా 175 కాన్స్టిట్యూషన్ల మటు మంచి సంతోషకరమైన విషయం అండి. మంచి వ్యక్తి పల్లా శ్రీని గారు, మంచి మనసున్న వ్యక్తి, మంచి హృదయం వ్యక్తి, ప్రజాస్వామ్య వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు విశాఖ జిల్లాకి పల్లా శ్రీని గారికి ఇవాళ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు, రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖపట్నానికి వచ్చినందుకు ఒక యాదవ
కులంలో ఒక బీసీ నాయకుడికి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఏదైతే యలమల రామకృష్ణ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఇప్పుడు అదేవిధంగా పల్లా శ్రీని గారికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియ. విశాఖ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలు భక్తిభావం వెల్లివిరిసింది. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా మసీదుల్లో మత పెద్దలు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. త్యాగనిరతికి ప్రత్యేకంగా నిర్వహించుకునే బక్రీద్ ముస్లిం సమాజంలో సాటి వాళ్లపై ప్రేమాభిమానాలు పంచేందుకు ప్రేరణ ఇవ్వాలంటూ పలువురు ముస్లింలు సూచించారు. నిస్వార్థ సేవా గుణానికి సంకేతం బక్రీద్ అని పేర్కొన్నారు. ఈ మేరకు జైల్రేడ్ వద్ద ఈద్గాలో సామూహికంగా ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరువులు పేదలకు దాన ధర్మాలు చేశారు. నగరంలోని ముస్లింలు ఇమాం నాజిం రజా బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. హిందూ ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆపై అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారుపేరుగా ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. ల్యాండ్ ఎన్నో ఉన్నాయి. 5,600 ఎకరాల బొగ్గువాన్ ల్యాండ్ ఉండి ఈరోజు మాకు చదువుకోవడానికి ఈదిగా లేకుండా ఉంది. కారణం ఏంటంటే గవర్నమెంటు మా దగ్గర ఎన్నో భూములు తీసుకుంది కానీ మాకు ఇలాంటివి లేదు. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందింది. విశాఖపట్నం ఇవాళ విశాఖపట్నం ఎంతో పెద్ద ముస్లిమ్స్ ఎన్నో మంది ముస్లిమ్స్ పై ఉండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. ఇవాళ సరైన మసీదులు లేవు. ఎందుకంటే ఇవాళ వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు మసీదు కట్టించి ఇవ్వాలా, ఈదిగాల సదుపాయం చేయాలా, అలాగే చచ్చిపోతే సుశానాలు మాకు చేయాలా. కానీ ఆ గవర్నమెంట్ మాకు చేయటం లేదు. దయవుంచి ఈ గవర్నమెంట్ని కొత్త గవర్నమెంట్ కోరుకుంది ఒకటే, మా ముస్లింలకి మీరు న్యాయం చేయండి. మాకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు 2 పండుగలు వస్తున్నాయి. ఈద్గాలు అనేది మాకు చేస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా మసీదులు కూడా లేవు. చిన్న మసీదులు అయిపోయి జనాభా పెరిగిపోయారు. దయచేసి వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా ఈ మసీదుల్ని కట్టించి ఇవ్వాల్సిందిగా. ఇవాళ మాది సుమారు 100 కోట్ల రూపాయలు ఉంది వక్ఫ్ బోర్డులో. మాకు ఫ్రీగా వద్దు, మా డబ్బులు మాకు ఇప్పించవలసిందా, మసీదు కట్టవలసిందా కోరుచున్నాం సార్. ఈవేళ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ బక్రీద్ నమాజ్ జరిగిందండి. ముఖ్యంగా బక్రీద్ నమాజ్ ఈ ప్రపంచం అంతా చదువుతున్నారు. ఈద్ జుహా నమాజు ఇది ప్రపంచ శాంతిని ఆశిస్తూ సర్వమాన సమానత్వము సౌభాగ్యతను ఆశిస్తూ ప్రార్థనలు జరిగాయండి. ఈ ప్రార్థనలు ప్రపంచం అంతా జరుగుతాయి. బక్రీద్ అనేటువంటి ప్రపంచం అంతా జరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బక్రీద్ అంటే మేక పండుగ అంటే ఏంటంటే పూర్వం 4000 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ఇబ్రాహీం సల్లల్లాహు వసల్లం వారికి కలలో అల్లాహ్ ప్రత్యక్షమై నీకు అభిమానం గల అతన్ని మాకు కుర్బానీ ఇవ్వాలని కల్లో కనబడి అల్లాహ్ తాలా చెప్తారు. ఈ లోపల ఇబ్రాహీం సల్లల్లాహు ఆలోచించి నాకు అతి అభిమానంతో ఉన్న ఏముందని చెప్పి, అయితే నాకు కుమారుడు ఉన్నాడు ఇస్మాయిల్ అని చెప్పి అతనికి కుర్బానీ ఇవ్వాలని చెప్పి ఒక కొండ మీద తీసుకెళ్తారండి. తీసుకెళ్ళినప్పుడు 3 శైతాన్లు అడ్డగిస్తారు. అరే బాబు, నీ తండ్రి నీకు కుర్బానీ ఇవ్వడానికి తీసుకెళ్తారంటే, పర్లేదు నా తండ్రి ఆజ్ఞను నేను శిరసావిస్తాను, నా తండ్రి నాకు కన్నారు కాబట్టి శిరసావిస్తాను అంటాను. అలాగే 3 శైతాన్లకి రాళ్ళు కొట్టి పంపుతారు. ఇబ్రాహీం సల్లాం కూడా 3 రాయి కొట్టి పంపేస్తారు. అలాగే శైతాన్లు అక్కడ ఒక బండ మీద ఆయన ఇస్మాయిల్ ఆయన కొడుకుని పెట్టి మెడ మీద పెట్టి కత్తితో కుర్బానీ ఇవ్వబోతారు. అందులో జేబ్రేల్ ప్రత్యక్షమై అల్లా నీ యొక్క భక్తికి మెచ్చారు, నీ కుమారుని త్యాగానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అల్లా మెచ్చారని చెప్పి అక్కడ జరుగుద్ది. ఇదే విధంగా ప్రపంచం అంతా మా కుర్బానీ అందరూ ఎందుకు చేస్తామంటే ఆయనకి అభిమానానికి, ఆయన త్యాగానికి ప్రతీకగా అందరు కుర్బానీ ఇస్తారు. మేము కూడా ఆయన వల్ల అందరు త్యాగానికి సిద్ధంగా ఉన్నామని అది ఇది చిన్న. నా పేరు ఎస్కే అహ్మద్ అలీ, ట్రెజరర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి. ఒక్క రివ్యూ కూడా జరపకపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న వంగలపూడి అనిత. ఋషికొండ నిర్మాణాలపై విష ప్రచారాన్ని మానుకోవాలన్న మాజీ మంత్రి.
ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు చేయొద్దంటూ హితవు పలికిన గుడివాడ అమర్నాథ్. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న బక్రీద్ ప్రార్థనల సందడి. త్యాగ నిరతికి నిదర్శనం బక్రీద్ అంటూ సందేశం ఇచ్చిన ఇమాంలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.